వామ్మో వామ్మో ఇదేం బ్యాటింగ్ రా బాబు, అదేం కొట్టుడు భయ్యా. నాకైతే ఒక్కసారిగా క్రిస్ గేల్ గుర్తొచ్చాడు. అసలు ఓ లెఫ్ట్ హ్యాండర్ ఆఫ్ సైడ్లో అలా సిక్స్లు కొట్టడం చూసి ఎంత కాలమైందో కదా. అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూసి సగటు క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్న మాటలివి. వాంఖేడ్ స్టేడియంలో అభిషేక్ షేక్ ఆడించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. అతని బ్యాటింగ్ విధ్వంసంతో టీమిండియా ఏకంగా 150 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. T20 ఫార్మెట్లో ఇంత మార్జిన్ విక్టరీ కొట్టడం క్రికెట్ ఫ్యాన్స్ను షాక్ గురిచేసింది. ఇక అభిషేక్ ఆట చూసిన సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఐపీఎల్కు టైం దగ్గర పడుతున్న సమయంలో అభిషేక్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడడం SRH ఫ్యాన్స్ను ఖుషీ చేసింది. అభిషేక్ ఇలా చెలరేగితే సన్ రైజర్స్కు కప్పు గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే SRH మరో ప్రధాన ఆటగాడు నితీష్ రెడ్డి సైతం టాప్ ఫామ్లో ఉన్నాడు. ఈ ఇద్దరు హైదరాబాద్కు ఆల్రౌండర్లు కావడంతో ఈసారి ఐపీఎల్ ట్రోఫీని గెలిచేది SRHయేనని అంటున్నారు ఫ్యాన్స్. 2024 ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తుది మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ పై ఓడిపోయింది. ఇప్పటి వరకు హైదరాబాద్ ఖాతాలో 2 ఐపీఎల్ ట్రోఫీలున్నాయి. 2009లో డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ కప్ గెలిచింది. ఈ రెండు కూడా ఆస్ట్రేలియా ప్లేయర్ల కెప్టెన్సీలోనే వచ్చాయి. ఒకసారి గిల్క్రిస్ట్, మరోసారి డేవిడ్ వార్నర్ హైదరాబాద్కు ట్రోఫీ అందించారు. ఇక రానున్న ఐపీఎల్లో SRH కెప్టెన్గా ఈ తరం గ్రేస్ కెప్టెన్లలో ఒకరిగా నిలుస్తోన్న ప్యాట్ కమిన్స్ వ్యవహరించనున్నాడు. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ స్కిల్ గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రస్తుతం అతనే మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్. టీమిండియాకు ఐసీసీ ట్రోఫీలు రాకుండా తన తెలివితేటలతో అడ్డుపడ్డ ప్లేయర్ కూడా అతనే. ఇలా కెప్టెన్సీ పరంగా చూసిన SRH యమ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. అటు లాస్ట్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ దూకుడు చూసి క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే SRHకు మొదటి నుంచి బౌలింగ్ ప్రధాన అస్త్రం. కానీ 2024 సీజన్లో మాత్రం బ్యాటర్లు అరవీర భయంకర హిట్టింగ్కు దిగారు. గత రికార్డులను తుడిచిపెట్టేస్తూ వీర విహారం చేశారు. 250కు పైగా స్కోర్లు సాధిస్తూ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈసారి కూడా బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యంగా అభిషేక్ శర్మతో జోడీగా ఉన్న ట్రావిస్ హెడ్ కూడా సూపర్బ్ ఫామ్లో ఉన్నాడు. రీసెంట్గా శ్రీలంకపై జరిగిన తొలి టెస్ట్లో ఈ ఆసీస్ ఆటగాడు మెరుపు ఇన్నింగ్స్తో T20 స్టైల్ గేమ్ ఆడాడు. 2024 సీజన్లో ట్రావిస్ హెడ్ 190కు పైగా స్ట్రైక్ రేట్తో 567 పరుగులు సాధించాడు. అభిషేక్ శర్మ 200కు పైగా స్ట్రైక్ రేట్తో 484 పరుగులు సాధించాడు. వీరిద్దరూ పవర్ ప్లేలో భారీగా పరుగులు రాబడుతూ మంచి ఆరంభాన్నిచ్చారు. అటు హెన్రిచ్ క్లాసెస్ ను కూడా సన్ రైజర్స్ రిటైన్ చేసుకోవడం ప్లస్ గా మారింది. ఇటు బౌలింగ్ లో కమిన్స్ కు తోడుగా మహ్మద్ షమి ఉండడం ఫ్యాన్స్ ను మరింత ఆనందపెడుతోంది. మొత్తంగా చూస్తే ఈసారి సన్ రైజర్స్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగనుంది. అటు ఫ్యాన్స్ మాత్రం కప్పు తమదే అని ఇతర జట్ల ఫ్యాన్స్ కు ఇప్పటి నుంచే సవాళ్లు విసరడం మొదలుపెట్టేశారు.